మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రాజా వన్నం రెడ్డి అని ఒక డైరెక్టర్ని అయ్యో! ఇంటర్వ్యూ తెలుసండి. చేశాను. ఆ! వారు చెప్పారు సార్, చనిపోయే వరకు ఆయన ఇంటి నుంచి ప్రతి నెల 2,00,000 రూపాయలు చెక్ వెళ్ళేదంట పేదవారికి. నిత్యాన్నదానం ఆ ఇంట్లో జరుగుతా ఉండేదంట. ఆయన ఒక్కడు ఒంటరిగా భోజనం చేయడం నేను నా 25 ఏళ్లలో ఎప్పుడు చూడలా. హ్మ్. ఎప్పుడు ఒక 10 మందితోనే భోంచేసాడు ఆయన. హ్మ్. ఏ ఒక్క రోజు అది అల్పాహారం గానివ్వండి, స్నాక్స్ గానివ్వండి, టీ గానివ్వండి, భోజనం గాని హ్మ్. 20 వెండి పళ్ళెలు రెడీగా ఉండేవి సార్. బా! కింద ఎవరున్నారు? ఆయన మొదటి క్వెషన్. పలానా పలానా ఉన్నారు. పలానా వాళ్ళని పైకి రమ్మన్నారు. ఆయన్ను ప్రతిభావంతులైనటువంటి రైటర్స్‌ని, టెక్నీషియన్స్‌ని ఉంటే ఆయన పంక్తి భోంచేస్తాడు ఆయన. శ్రీహరి ఉన్నాడు. శ్రీహరి పైకి రమ్మన్నారు. అశోక్ తేజ ఉన్నాడు పైకి రమ్మన్నారు. ప్రభు ఉన్నాడు జర్నలిస్ట్ పైకి రమ్మన్నారు. ఇలా ఒక 15 కంచాలు రెడీ అయిపోయాయి. ఆ తల్లికి విసుగు లేదు, విరామం లేదు. హ్మ్. సరే వంట చేసేవాళ్ళు ఉంటారు అనుకోని పర్యవేక్షణ ఆమెదే. అంతే కదా! అమ్మ మా అందరికీ ఒకటేసారి భోజనం పెట్టి గురువుగారికి ఏది ఉంటుందో మాకు అదే. హ్మ్. అది టిఫిన్ అయినా భోజనం అయినా. అలా నేను ఎప్పుడైనా ఒక్కడు భోంచేసింది నేను నా కళ్ళతో చూడలే. బా! అది దాసరిగా. ఆ సంప్రదాయము ఎవరు ఏమనుకున్నా సరే గాని అది ఎక్కడ కనిపించదు ఎక్కువ. ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంటది సార్. లైట్ బాయ్ అంటే చాలా చిన్న అవును. స్థాయి గురించి మాట్లాడట్లేదు. టెక్నీషియన్. టెక్నీషియన్. లైట్ బాయ్ అని లైట్ బాయ్. 24 క్రాఫ్ట్‌లో అదొక సెక్షన్. ఎక్కడికా వెళ్తున్నావంటే, నాకు డబ్బులు కావాలి, దాసరి గారి ఇంటికెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంటాడంట. అదేందిరా అంటే, దాసరి గారి ఇంటికి ఎవరైనా పోవచ్చు కదా! పోతే తనకు వస్తాయి. ఆ! లేకపోతే మొదలు తనిస్తాడు. ఆ! సార్ ఇట్లా అయింది సార్, ఆయన నాకు 10,000 ఇస్తలేడు సార్ అంటే మొదలు ఇతను 5,000 ఇస్తాడు. హ్మ్. నేను అది చెప్తా లేరా నీకు అది కూడా వచ్చేస్తాయి మొదలు ఇది గాని అని చెప్పేసి పంపించి ఫోన్ చేసి ఏమయ్యా మాలాంటి వాళ్ళకి కదా ఎగ్గొట్టాలి. ఏం హ్మ్. కాదు. హ్మ్. నువ్వు 10 లక్షలు ఇవ్వకపోతే ఓకే. కానీ వాడు 10,000 కదా! సార్. లేదు సార్ ఇప్పుడు ఇచ్చేస్తుంది. పిలిచి వాడు నాకు ఫోన్ చేయాలి మళ్ళీ. సార్ నాకు 10,000 వచ్చినాయి సార్. ఇతను ఇచ్చిన 5,000తో పాటు 15,000 తనకి. హి ఈస్ హ్యాపీ. హిస్ ఫ్యామిలీ ఈస్ హ్యాపీ. దట్ ఈస్ ద లుక్. దృక్పథం అది. గ్రేట్ పర్సన్ సార్. 'ఓసే రాములంలో' మీరు రాసిన పాటల్లో నాకు నచ్చిన ఒక పాట ఉంది. యాహ్! నేను ఖచ్చితంగా అడిగి పాడించుకుంటాను. మీకు నచ్చిన పాట ఒకటి పాడండి సార్. నేను అంటే అన్నీ సందర్భ ఉచిత పాటలయ్యా. అన్నీ కరెక్ట్‌గా కుదిరేవి. కానీ ఆ రోజులలో ఆయన నాకు తెలియకుండా చేసిన సహాయం ఏంటంటే 4, 5 జోనర్‌లు సెలెక్ట్ చేసుకొని అన్ని రకాల రసాలలో వైవిధ్యంగా నాతోని రాయించినారు. హ్మ్. అది నాకు తెలీదు అప్పుడు ఆయన అది చేస్తున్నాడో అది రేపు నాకు పనికొస్తదని. విషాదం, విప్లవం, బాధ, కన్నీళ్ళు, వెటకారం ఇలాంటివన్నీ ఎన్నుకొని పాడించినాడాయన. రాయించినాడు. అది నాకు తెలీదప్పుడు. ఇంటి ఇంటి జానవే ముద్దులాపు బంతి విధి రాణివే తీరు నిజే బంతి పువ్వుల తేరు నీ సాటి కన్నలిటలేరు నిన్ను చూడ కోరికల పోరు శోభ దివ్యాంగులైన సరిరారు నిన్నుగా నోళ్లకు జోహారు అక్కడ పంచనం. ఇట్లాంటి ఒక ఒక వినోదాత్మకమైన ఇంపార్టెంట్ సన్నివేశానికి ఇది తీసుకున్నాను. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూసున్నా. చూడండి ఒకే రచయిత నుంచి ఇట్లా రాపిస్తే అన్ని రాయగలడు, వెర్సటైల్ రైటర్ అవుతాడు అని మొట్టమొదలే మనకొక అద్భుతమైనటువంటి ఇమేజ్ కల్పించి వదిలినట్టు కదా! అంతే కదా! అది అది ఎందరు చేయగలరు? సార్. తర్వాత ఇంకో వైపు వస్తాయి విప్లవం. మీకు చెప్పాను నేను. రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ ఒక విప్లవాత్మకమైన పాట. కొడుకును పోగొట్టుకుంటే ఎరుపు రంగు యాడ ఉంటే ఆడే ఉంటానంటివి కన్న తల్లికి ఎడమి తల్లికి కన్ను రెప్పావైతివి ఓ నెత్తురే పొత్తిల్లుగా ఈ నేలపై పడి ఉంటివి ఓ వీరుడా ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా అని పాట రాయించిన. బా! ఇలా వైవిధ్యమైన పాటలు రాసి నాకు సినిమా ఇండస్ట్రీలో ఒక రోడ్లు ఏర్పాటు చేస్తున్నా అన్న సంగతి నాకు అప్పుడు బుర్రకు అందల. తర్వాత ఒక్కొక్కరు పిలిపించాం. అక్కడ ఇంటి ఇంటి జానం రాశాను కాబట్టి ఇక్కడ నేను వచ్చిందే రాయగలిగినాను కదా! ఓకే. అక్కడ విప్లవం పాట నేను రాయగలిగినాను కాబట్టి ఇక్కడ ఆర్ఆర్‌లో కొమరం భీముడు రాయగలిగినాను కదా! దారిలో వేసేసారు ఆయన. దారులు వేశారు.
నాకు అప్పుడు దారులు వేసి నాకు తెలీదు. అయ్యగారు చెప్తున్నారు, మనం రాస్తున్నాం అనుకున్నాను. ఉమ్. ఇలా ఆయన చేసిన మేలు. ఇంకోటి కూడా సార్, అంటే మళ్ళీ నాన్నగారి ప్రస్తావన వస్తుంది. వారు ఇక్కడుండే నిజాం పరిపాలనలకు గాని, ఇక్కడుండే దొరల వ్యవస్థకి వ్యతిరేకంగా గాని, వెట్టి చాకిరీ వెట్టి చాకిరీ వ్యవస్థకి గాని ఎంత పోరాటం చేశారో, 'ఓసే రాములమ్మ' సినిమాలో మీరు రాసిన ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి అక్షరం అప్పటి పరిస్థితులను చూపించినాయి. చూస్తే అవును. హ్మ్. అది నాకు ఎందుకో కంటదగ్గనంగా తెలుసు కదా నాకు. నాన్న అమ్మ ద్వారా తెలుసు కదా. హ్మ్. కాబట్టి రాయడానికి నాకు సులభమైందంటున్నా. ఆ! మా అమ్మ వందల విషయాలు చెప్పింది వేరే తెలంగాణ విషయాలు. హ్మ్. ఎలా చనిపోయినారు, ఎలా బలి అయినారు, ఎట్లా సజీవ దహనం చేసినారు, ఎన్ని బాధలు పెట్టినారు, ఆడవాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టినారు, ఒంగోబెట్టి ఎలా రాళ్ళు పెట్టినారు, లక్ష విషయాలు చెప్పేది కదా మా అమ్మ, మా నాన్న. వాళ్ళ చర్చలు. ఇవన్నీ నాకు తెలియకుండానే నాకు వెన్ను పూసలో నిలిచిపోయింది. అది పెన్నులోకి వచ్చింది. మీకు ఈ మాట ఎవరన్నా ఇదివరకు చెప్పారో లేదో నాకు తెలీదు గానీ, 'ఓసే రాములమ్మ' సినిమా మీకోసమే ఎదురు చూసినట్టుంది. అంతే కదా. ఎందుకంటే చరిత్రది. ఆయన కొడుకు తప్పించి ఇంకెవరు రాయాలి దాన్ని? రాస్తే ఆయన రాయాలి. లేదా ఆయన కొడుకు రాయాలి. అంతే కదా! అన్నీ తెలిసినవారు, అన్నీ చూసినవారు. అవును. వాటి మీద ఆహ్, జీవితమంతా పోరాటం చేసినవారు. చేసిన వాళ్ళు. ఆ కుటుంబం నుంచి గాని, ఆ రక్తం నుంచి గాని ఒక మనిషి వచ్చి రాయాలి గాని, హ్మ్. వేరే వారికి ఎందుకెళ్ళదు ఆ సినిమా? అదంతే. మీకోసం. లక్కీగా ఆ? ఆ టైం కూడా చూడండి మీరు. ఆయన 10 ఏళ్ల ముందు కూడా ఓ శ్రీరామరథ తీయొచ్చు. ఆ! నేను వచ్చినాక 10 ఏళ్ల తర్వాత తీయొచ్చు. అప్పుడే తీసినాడంటే నేచర్ మీట్స్. సార్, నేచర్ మమ్మల్ని కలిపినట్టుగా భావిస్తాను నేను. సార్ నేను అంటే ఈ ఇంటర్వ్యూకొచ్చే ముందే అనుకున్నాను. నేను ఈ ఇంటర్వ్యూ వ్యూస్ కోసం చేయట్లేదు. దీని మీద ఏదో పేరు తెచ్చుకోవాలని చేయట్లేదు. నేను మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనొచ్చాను. అయ్యో! దీంట్లో సినిమా ఉండొచ్చు. సినిమాకి వేరే సంబంధం లేనిది ఉండొచ్చు. ఉండొచ్చు. సాహిత్యం విషయం సాహిత్యం ఉండొచ్చు. ఉండొచ్చు. మనము నాకు నిజాం పరిపాలనలో ఇక్కడున్న దొరల వ్యవస్థ అయితేమి, ఈ మొత్తం వ్యవస్థలో తెలంగాణ స్త్రీలు పడిన అత్యధిక బాధాకరమైన సంఘటనల గురించి, ఒక్కదాని గురించి, ఇది రాజా ఇది మరీ దారుణం. నా గడ్డ మీద పుట్టిన స్త్రీ ఇంతటి నరకం అనుభవించింది. ఇది నాకు తెలుసు. అలా భర్తలను కట్టేసి భర్తలను మధ్యలో కట్టేసి బతుకమ్మల్లాగా పెట్టి కోళ్ళగుంజి అంటాం మేము. కాళ్ళు చేతులు దగ్గరికి వచ్చేటట్టుగా కట్టేసి వాళ్ళని మధ్యలో పెట్టి భార్యలను నగ్నంగా పాటలు పాడించడం అనేది, ఆడించడం అనేది చాలా దుర్మార్గం కదా రాజా. బా! చాలా దుర్మార్గం కదా. తల్లి ముందు కొడుకును ప్రాణంతో గడ్డివాముల్లో వేసి తగలెట్టడం కష్టం కదా రాజా. ఎన్ని కష్టాలు. తోలు తిరగలు తీయమంటారు. చర్మాన్ని ఒలిచేసి పుట్టల మీద, చీమల పుట్టల మీద, చెదల పుట్టల మీద పడేయడం. ఇవన్నీ వినడానికే మనకు కష్టంగా ఉంది రాజా. ఆ రోజులలో ఎంత దారుణమైన విషయం అది. నేనది రాచరిక పాలనలో జరిగినటువంటి దొరలు చేసిన జాగీర్దార్లు జమీందారులు చేసినటువంటి దోపిడీ, దౌర్జన్యం, రజాకారులు వాళ్ళకు తోడు కావడం, ఇది నాకు కళ్ళెదుట జరిగిన మా అమ్మ నాన్న చెప్పినంత అంతకన్నా సత్యమే ఉంటుంది నాకు. నాకన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు?